బ్రేకింగ్లో చూస్తున్నాం. వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడ వెళుతున్నారు. ఇళ్లు కోల్పోయిన జోజీనగర్ బాధితుల్ని జగన్ పరామర్శిస్తారు. భవానీపురం జోజీనగర్కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. అనంతరం బాధితుల్ని పరామర్శిస్తారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విజయవాడ వెళుతున్నారు. ఇళ్లు కోల్పోయిన జోజీనగర్ బాధితుల్ని జగన్ పరామర్శిస్తారు. భవానీపురం జోజీనగర్కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ ఇవాళ పరిశీలిస్తారు. అనంతరం బాధితులను పరామర్శిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఎన్ని గంటలకి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండనుంది? అలాగే పర్యటనలో భాగంగా ఏ కార్యక్రమాలు ఉన్నాయి? రమణ, ఈరోజు మధ్యాహ్నం 12:30 సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ భవానీపురం జోజీనగర్ లో పర్యటించబోతూ ఉన్నారు. ఇటీవల జోజీనగర్ లో 42 ఇళ్లను కూల్చివేసినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే భవానీపురం బాధితులు ఉన్నారో వీళ్ళంతా కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. తమ సమస్యలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తమని అకారణంగా తమ ఇళ్లను కూల్చివేయడం జరిగింది. కనీసం ఉండటానికి గూడు నీడ లేకుండా చేశారు. అర్ధాంతరంగా ఇల్లు కూల్చివేయటం వల్ల తాము పిల్ల పాపలతో ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఈ అంశానికి సంబంధించి అటు ప్రభుత్వ పెద్దల్ని కానీ లేదంటే అధికారంలో ఉన్న వారిని ఎవరిని కలిసినా తమకు సరైన న్యాయం దక్కలేదు అనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి భవానీపురం బాధితులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సందర్భంలోనే జగన్, నేను మీ ప్రాంతానికి వస్తాను, మీ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటాను, మీకు న్యాయం చేస్తానంటూ వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 12:30 సమయంలో భవానీపురం రాబోతున్నారు. ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఇటు భవానీపురం బాధితులను పరామర్శించేందుకు రాబోతూ ఉన్నారు. ఇప్పటికే పార్టీ పరంగా వారికి అందించాల్సినటువంటి సాయానికి సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా గతంలోనే పార్టీ నేతలంతా ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆ బాధితులతో మాట్లాడారు. వారిని ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి కూడా భవానీపురం వెళ్తున్నటువంటి నేపథ్యంలో బాధితులు కూడా జగన్ రాకతో తమకు ఖచ్చితంగా ఒక న్యాయము భరోసా దక్కుతుందనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి పార్టీ పరంగా అందించాల్సినటువంటి సాయంతో పాటు న్యాయపరంగా అందించాల్సినటువంటి సాయానికి సంబంధించి కూడా గతంలోనే బాధితులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా విజయవాడ పర్యటన నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా భవానీపురం జోజీనగర్ ను ఇల్లు ఏవైతే కూల్చివేశారో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. జగన్ రేపు వస్తున్నటువంటి విషయాన్ని వారికి చెప్పడంతో పాటు వారికి భరోసా ఇస్తారనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. జగన్ పర్యటన సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం కూడా చేస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.